హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియోలో నేను మీకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా మందికి అయితే పేమెంట్ అయితే రాలేదు. దీనికి సంబంధించి ఎందుకు పేమెంట్ రాలేదు, అలాగే దీనికి సంబంధించి కారణాలు అనేది ఏంటి, అంటే మీకు పేమెంట్ అనేది రాకపోవడానికి కారణాలు అనేది ఏంటి, దాదాపుగా 24 లక్షల మందికి సంబంధించిన పేర్లు అనేవి తొలగించడం జరిగింది. అంటే దీనికి సంబంధించి మీకు అర్హత అనేది ఏ విధంగా చూసి వారు మీ యొక్క పేరుని తొలగించడం జరిగిందో కూడా నేను ఈ వీడియోలో నేను మీకు ఒక క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. గత 3 రోజులుగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా మంది కామెంట్లు అయితే చేస్తున్నారు, అలాగే పర్సనల్ గా మెసేజ్లు కూడా చేస్తున్నారు. వీరందరికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు టోటల్ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది టోటల్ గా నేను పీఎం కిసాన్ కి సంబంధించిన వెబ్సైట్ లోనే దీనికి సంబంధించిన ప్రూఫ్లు కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది. వీటన్నిటి గురించి తెలుసుకునే ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా పీఎం కిసాన్కి సంబంధించిన వెబ్సైట్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పేమెంట్ సక్సెస్ పర్సంటేజ్ అని ఉంది కదా. ఇక్కడ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో మన ఆంధ్రప్రదేశ్కి ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ టోటల్గా 55,87,324 మందికి పేమెంట్ ఎంతమందికి వేశారు, 52 లక్షల మందికి. అంటే 55,87,000 మందికి పేమెంట్ అనేది వేయాల్సి ఉంటే కేవలం మనకు 52,12,000 మందికి మాత్రమే పేమెంట్ అనేది వేయడం జరిగింది. అంటే ఇక్కడ దాదాపుగా 3 లక్షల మందికి పైగా పేమెంట్ అనేది మొదటి విడతలో వేయలేదు. ఇక సెకండ్ ఇన్స్టాల్మెంట్ కనుక చూసుకున్నట్లయితే 55,87,324 మంది. ఇక్కడ అర్హుల జాబితా అనేది తగ్గించలేదు, కానీ పేమెంట్ సక్సెస్ అనేది తగ్గించడం జరిగింది. అంటే పేమెంట్ అనేది వేయడం దాదాపుగా 5 లక్షల మందికి ఈ యొక్క పేమెంట్ అనేది వేయడం జరిగింది. ఈ విధంగా టోటల్గా 6 విడతలకు సంబంధించి ఇక్కడ మీకు క్లియర్గా నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 1వ విడత నుంచి 6వ విడతకు సంబంధించి టోటల్గా ఎంతమందికి పేమెంట్ అనేది వేయడం జరిగింది, ఎంత పర్సంటేజ్ పేమెంట్ అనేది వేయడం జరిగింది, ప్రతి ఇన్స్టాల్మెంట్లో ఎంతమందికి ఈ యొక్క పేరును తొలగించారు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మొదటి విడతలో మనకు మొదటి ఇన్స్టాల్మెంట్లో కనుక చూసుకున్నట్లయితే టోటల్గా 55,87,324 మందికి 52,12,000 మందికి మాత్రమే పేమెంట్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ 3 లక్షల మంది పేర్లనే తొలగించడం జరిగింది. ఇక రెండో విడతకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే టోటల్ డేటా అంటే టోటల్ అర్హుల జాబితా 55,87,000 మంది. అంటే మొదటి విడతకి రెండో విడతకి అర్హుల జాబితా అనేది తగ్గలేదు, అలాగే పెరగలేదు, కానీ పేమెంట్ అనేది వేయడం మాత్రం అంటే పేమెంట్ సక్సెస్ అయిన వాళ్ళకి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే 50,72,000 మంది. అంటే మొదటి విడతకి ఇక్కడికి తేడా కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా 2 లక్షల మంది తగ్గించడం జరిగింది. అర్హుల జాబితాలో 55 లక్షల మందికి పేమెంట్ అనేది వేయాల్సి ఉంటే 50 లక్షల మందికి మాత్రమే వేయడం జరిగింది. అంటే ఇక్కడ 5 లక్షల మంది యొక్క పేమెంట్ అనేది తొలగించడం జరిగింది. ఇక మూడో విడతకు సంబంధించి చూసుకున్నట్లయితే 54,68,000 మంది. అంటే ఇక్కడికి 1,00,000 మంది పేర్లను తొలగించడం జరిగింది. కానీ ఈ 1,00,000 మంది పేర్లను తొలగించిన తరువాత కూడా ఇక్కడ పేమెంట్ చూసుకున్నట్లయితే 49,54,000 మందికి. అంటే ఇక్కడ 5 లక్షల మంది పేర్లను తొలగించడం జరిగింది. ఇక నాలుగో విడతకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ 54,68,000 మందిలో నుంచి 46,86,000 మందికి అంటే దాదాపుగా 8 లక్షల పేర్లనే తొలగించడం జరిగింది. అంటే మూడో విడతకి 4వ విడతకి మధ్యలో 8 లక్షల పేర్లనే తొలగించారు. తొలగించిన తర్వాత కూడా మనకు పేమెంట్ ఎంతమందికి వేశారంటే 40 లక్షల మందికి. అంటే తొలగించిన తర్వాత కూడా వారికి 6 లక్షల మందికి పేమెంట్ అనేది వేయలేదు. ఇక ఐదో విడత కనుక చూసుకున్నట్లయితే 46,86,000 మంది. అంటే ఇక్కడ అర్హుల జాబితా కనుక చూసుకున్నట్లయితే 448, 446. ఇక్కడ చూసుకున్నట్లయితే పాపం చాలా కష్టపడి ఇద్దరిని మాత్రమే తొలగించడం జరిగింది. 5వ విడతకి 4వ విడతకి మధ్యలో ఇద్దరిని మాత్రమే తొలగించడం జరిగింది. ఇక్కడ పేమెంట్ కనుక చూసుకున్నట్లయితే పేమెంట్ సక్సెస్ విషయంలో 39,12,000 మందికి వేయడం జరిగింది. అంటే 46 లక్షల్లో 39 లక్షల మందికే పేమెంట్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ టోటల్ గా ఎంతమంది పేర్లు తొలగించారంటే ఇక్కడ కూడా 7 లక్షల మంది యొక్క పేర్లనే తొలగించడం జరిగింది. ఇక ఈ నెల 12వ తేదీన విడుదల చేసిన ఈ యొక్క 6వ విడతకు సంబంధించి చూసుకున్నట్లయితే 46 లక్షల అర్హుల జాబితాలో నుంచి ఫైనల్ గా 48,45,935 మందిని అర్హుల జాబితాలో గుర్తించడం జరిగింది. ఈ 38 లక్షల్లో మనకు పేమెంట్ ఎంతమందికి వేశారంటే 31,32,000 మందికి మాత్రమే పేమెంట్ అనేది సక్సెస్ అనేది అవడం జరిగింది. ఇక్కడ పర్సంటేజ్ అయితే 81% మాత్రమే పేమెంట్ అనేది వేయడం జరిగింది. మొదటి విడతకి లాస్ట్ విడతకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మొదటి విడతలో అర్హుల జాబితా 55,87,000 మంది ఉన్నారు. ఫైనల్ గా అంటే 6వ విడతకు సంబంధించి వచ్చే సమయానికి ఇక్కడ చూసుకున్నట్లయితే 38,45,000 మందికి. అంటే ఇక్కడ దాదాపుగా 17,41,000 మందికి పైగా అర్హుల జాబితా అనేది తగ్గడం జరిగింది. ఇక పేమెంట్ విషయానికి కనుక వచ్చినట్లయితే అర్హుల జాబితాలో 55,87,000 మందికి పేమెంట్ అనేది వేయాల్సి ఉంటే 6వ విడతకు వచ్చే సమయానికి 31,32,000 మందికి. అంటే దాదాపుగా 24,54,000 మందికి పేర్లు అనేవి ఈ యొక్క
ఆరో విడతకి వచ్చే లోపల అర్హుల జాబితా అనేది మారడం జరిగింది. అంటే ఒకటో విడత నుంచి ఆరో విడతకి వచ్చే లోపల 24 లక్షల మంది యొక్క పేర్లు అనేవి తొలగించడం జరిగింది. దీనికి సంబంధించి చాలా మందికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వారికి పేమెంట్ అనేది రాలేదని. దీనికి సంబంధించి ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్లో ఈ వెబ్సైట్లో ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే ఇంకా అప్డేట్ అయితే కాలేదు. నేను దీనికి సంబంధించి ఒక లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఈ లింక్ అనేది ఓపెన్ చేసి ఇలా కిందికి కనుక వచ్చినట్లయితే ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పాత వెబ్సైట్ లింక్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబరు లేకపోతే బ్యాంక్ అకౌంట్ నంబరు మొబైల్ నంబర్ ఇచ్చి గెట్ డేటా మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ అందరికి సంబంధించిన వివరాలను ఇక్కడ తీయడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే వెయిటింగ్ ఫర్ అప్రూవల్ బై స్టేట్ అని ఉంది. అంటే వీరికి పేమెంట్ అనేది ఇంకా రాలేదు. కానీ వీరి స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అప్రూవ్డ్ బై స్టేట్ బట్ పెండింగ్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్ అని ఉంది. అంటే వీరి యొక్క అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అనేది చేశారు కానీ వీరికి ఇంకా పేమెంట్ అయితే రాలేదు. వీరికి సంబంధించి ఆధార్ నంబర్ 9909, వీరి యొక్క ఆధార్ నంబర్ 9909, మొబైల్ నంబరు 6871, మొబైల్ నంబరు 6871. అంటే వీరికి అప్రూవ్ అనేది చేశారు కానీ ఈ విధంగా మెసేజ్ అనేది వచ్చినా కూడా వీరికి పేమెంట్ అనేది నిలిపివేయడం జరిగింది. కారణం ఏంటంటే ఇలా వచ్చినా కూడా చాలా మందికి పేమెంట్ అయితే రావడం జరిగింది. నేను దీనికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు ప్రూఫ్ అయితే చూపిస్తాను. ఇక్కడ మరొకరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వీరికి ఎఫ్టీఓ ఈజ్ జనరేటెడ్ అండ్ పేమెంట్ కన్ఫర్మేషన్ ఈజ్ పెండింగ్. అంటే వీరికి అమౌంట్ అయితే ఇంకా రాలేదు. ఈ మెసేజ్ అయితే చూపిస్తూ ఉంది. వీరికి 5 విడతలకు సంబంధించిన అమౌంట్ అయితే సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. వీరికి 4వ నెలలో కూడా ఈ యొక్క 2000 రూపాయలు అయితే రావడం జరిగింది. కానీ 6వ విడతకు సంబంధించి ఇంకా వీరికి పేమెంట్ అయితే ఇంకా రాలేదు. అయితే ఇందాక నేను చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే అప్రూవ్డ్ బై స్టేట్ బట్ పెండింగ్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్ ఉన్నా కూడా అమౌంట్ వస్తుందని నేను చెప్పడం జరిగింది కదా. ఇక్కడ వీరికి సంబంధించి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వీరికి 3rd ఇన్స్టాల్మెంట్ ఈ నెల 12వ తేదీన 2000 రూపాయలు అయితే వీరికి రావడం జరిగింది. వీరికి సంబంధించి స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే అప్రూవ్డ్ బై స్టేట్ బట్ పెండింగ్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్ ఉంది. వీరి యొక్క ఆధార్ నంబర్ 3544, ఇక్కడ చూసుకున్నట్లయితే వీరి ఆధార్ నంబర్ 3544, మొబైల్ నంబర్ 2404, మొబైల్ నంబర్ 2404. అంటే ఇలా ఉన్నా కూడా వీరికి అమౌంట్ అయితే రావడం జరిగింది. మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. మీకు అప్రూవ్డ్ బై స్టేట్ బట్ పెండింగ్ ఫర్ ఫర్దర్ ప్రాసెస్ ఉన్నా కూడా మీకు అమౌంట్ అయితే 100% అయితే రావడం జరుగుతుంది. కానీ చాలా మందికి మా యొక్క పేరు అనేది ఉందా లేదా తొలగించారా, మా యొక్క అకౌంట్ అనేది ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని చాలా మంది అయితే అడుగుతున్నారు. వీరికి సంబంధించి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే స్టేటస్ అనేది యాక్టివ్ లేదా ఇన్యాక్టివ్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. వీరి యొక్క స్టేటస్ అనేది ఇన్యాక్టివ్లోకి రావడం జరిగింది. ఇన్యాక్టివ్ అనేది వచ్చిన తర్వాత 6th ఇన్స్టాల్మెంట్ అయితే వీరికి ఇంకా రాలేదు. అయితే చాలా మందికి నేనైతే చెప్తున్నాను ఇక్కడ మీ యొక్క స్టేటస్ అనేది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ పేమెంట్ వచ్చిన అందరికి సంబంధించి ఇక్కడ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ వీరికి సంబంధించి స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే యాక్టివ్ అనేది ఉంది. యాక్టివ్ అనేది ఉంది కాబట్టి వీరికి నెల 12వ తేదీన 6వ విడతకు సంబంధించిన పేమెంట్ అయితే రావడం జరిగింది. అంటే వీరికి 3rd ఇన్స్టాల్మెంట్గా రావడం జరిగింది. మీకు ఇక్కడ స్టేటస్ అనేది ఇన్యాక్టివ్లో కనుక ఉన్నది అంటే మీకు సంబంధించి అమౌంట్ అయితే రాదు. ఇలా స్టేటస్ ఎవరికైతే ఇన్యాక్టివ్లో ఉందో వారికి ఎటువంటి కారణాల వల్ల మీకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ యొక్క పేరుని తొలగించారు అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆదాయ పన్ను చెల్లిస్తున్నవారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వారి పేర్లు తొలగించడం జరిగింది. అలాగే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు అంటే మీరు రాజకీయ కుటుంబానికి చెందిన వారు కనుక అయినట్లయితే మీ యొక్క పేరును తొలగించడం జరుగుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వారి పేరు తొలగించడం జరుగుతుంది. అలాగే మీరు నెలకు 10,000కు పైన పెన్షన్ కనుక తీసుకున్నట్లయితే అంటే మీరు రిటైర్డ్ ఉద్యోగి అనేది అయి ఉండి మీరు ప్రతి నెల 10,000 కన్నా ఎక్కువ పెన్షన్ కనుక తీసుకున్నట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో వీరు కనుక ఉన్నట్లయితే అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, రాజకీయ కుటుంబానికి చెందినవారు, ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే 10,000 కన్నా ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ సభ్యులు మీ యొక్క కుటుంబంలో కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ దాదాపుగా ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా పేర్లు అయితే తొలగించడం జరిగిందని దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క పేర్లు అనేవి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి అర్హులను గుర్తిస్తుందో అంటే మీ యొక్క కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, 4 చక్రాల వాహనాల వారు, అలాగే రాజకీయ కుటుంబానికి చెందిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు, పవర్ బిల్ ఎక్కువ వస్తున్నవారు, ఈ విధంగా మనకు వైఎస్ఆర్ రైతు భరోసా అయితే రావడం జరుగుతుంది. ఇదే తరహాలో మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేవలం 4 అర్హతల ద్వారా ఈ యొక్క అర్హుల జాబితా అనేది తగ్గించడం జరిగింది. మీ కుటుంబంలో ఎవరైనా సరే ఈ యొక్క 4 అర్హతలు కలిగిన వారు అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నవారు, ప్రతి నెల 10,000 కన్నా ఎక్కువ పెన్షన్ తీసుకున్నవారు కనుక ఉన్నట్లయితే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు అయితే రావు. లేదు మీకు ఈ యొక్క 4 అర్హతల్లో ఎటువంటి వారు మీ యొక్క కుటుంబంలో కనుక లేకపోయినట్లయితే మీరు వెంటనే మీ యొక్క మండల కార్యాలయంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారిని కనుక కాంటాక్ట్ అనేది అయినట్లయితే మాకు ఇంకా ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రాలేదు, దీనికి సంబంధించి స్టేటస్ అనేది అడిగినట్లయితే వారే చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ యొక్క పేమెంట్ కనుక నిలిపివేసినట్లయితే అంటే మీకు రాకుండా ఈ యొక్క పేమెంట్ కనుక వారు హోల్డ్లో కనుక పెట్టినట్లయితే వారు ఎందుకు హోల్డ్లో పెట్టారో కూడా వారు అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించి వారు ఏదైనా డాక్యుమెంట్లు కనుక మిమ్మల్ని అడిగినట్లయితే వెంటనే ఆ యొక్క డాక్యుమెంట్లు అనేవి అందజేయాలి.
అందజేయండి. ఎందుకంటే మనకు బడ్జెట్లో గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే ఈ యొక్క సంవత్సరానికి అతి తక్కువ మొత్తంలో పీఎం కిసాన్ పథకానికి బడ్జెట్లో అమౌంట్ అయితే కేటాయించడం జరిగింది. బడ్జెట్లో కేటాయించిన అమౌంట్ ఆధారంగా మాత్రమే ఈ యొక్క అర్హుల జాబితా అనేది తగ్గించుకుంటూ రావడం జరుగుతుంది. ఈసారి వచ్చే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి వేసే డబ్బులు అయితే ఇంకా తగ్గేదానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ దీనికి సంబంధించి మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్లు కనుక ఉన్నట్లయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అన్ని లింకులు అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అంటే మీకు పీఎం కిసాన్ పథకం రాకపోయినట్లయితే మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఎక్కడ సబ్మిట్ చేయాలి, మీరే ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అంటే మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా, అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా, అలాగే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అనేది అయి ఉంది, ఈ విధంగా మీరు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో కూడా నేను ప్రతి చిన్న విషయం గురించి పీఎం కిసాన్కి సంబంధించిన అన్ని లింకులు అయితే నేను డిస్క్రిప్షన్లో మీకు అందజేయడం జరిగింది. దయచేసి అన్ని వీడియోలు ఒకసారి చెక్ చేయండి.